రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఉప ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లా సోమశిల హైలెవెల్ రిజర్వాయర్ నిర్మాణం కోసం అయ్యే ఖర్చు అంచనా వేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. వరంగల్ జిల్లా కంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని 1700 కోట్లతో రూపొందించాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో 2.5 లక్షల మంది దాహార్తి తీర్చేందుకు సోమశిల హైలెవెల్ రిజర్వాయర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉండటంతో నీటిపారుదల వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. సీఎం సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, భారీ నీటిపారుదల మంత్రి సుదర్శన్ రెడ్డి సహా ఉన్నతాధికారులు సీఎంకు సమగ్రంగా వివరించినట్టు సమాచారం. దీనివల్ల దాదాపు 100 గ్రామాలకు శాశ్వత తాగునీరు, 1,00,000 ఎకరాలకు పరోక్షంగా లబ్ధి చేకూరుతోందని ప్రాథమిక అంచనా. పెన్నా నదీ జలాల వాడకం, నికర జలాలను వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. గోదావరి నదీ జలాల వినియోగంలో భాగంగా వరంగల్ జిల్లాలో కంతనపల్లి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దాదాపుగా 1,700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ రెండింటికి ఉప ఎన్నికల తర్వాత టెండర్లు పిలవాలని నిర్ణయించినట్టు అధికార వర్గాల సమాచారం.